నమస్కారం. మనందరికీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనుంటుంది. కాని మనం ఆనందం అని అనుకునేవి నిజంగా శాశ్వతమైన ఆనందాన్నిస్తున్నాయా, లేక అవి కేవలం తాత్కాలిక ఉపశమనాలా? ఈరోజు మనం మాగంధీయ సూత్రంలోని ఒక చిన్న పద్యం ద్వారా ఈ ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. బుద్ధుని బోధనల ప్రకారం నిజమైన ఆరోగ్యం, అసలైన ఆనందం అంటే ఏమిటో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మనం శ్రేయస్సు అని పిలిచేదానికి ఒక పూర్తి భిన్నమైన నిర్వచనాన్ని ఈ సుత్తం మన ముందు ఉంచుతుంది. ఇది కేవలం భౌతికంగా బాగుండటం గురించి మాత్రమే కాదు, అంతకు మించిన ఒక మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది. ఈరోజు మనం విశ్లేషించబోయే పద్యం కేవలం 4 పంక్తులే అయినా అది శ్రేయస్సు యొక్క ఒక సంపూర్ణమైన చిత్రాన్ని మనకు అందిస్తుంది. అయితే ఆలస్యం చేయకుండా ఆ పద్యంలోకి వెళ్దాం. మాగంధీయ సూత్రం నుండి ఆరోగ్యమే మహాలాభం, నిబ్బాణమే పరమసుఖం, అష్టాంగ మార్గమే ఉత్తమమైనది, అమరత్వానికి సురక్షితంగా నడిపించేది. సరే, ఈ పద్యంలోని ప్రతి మాట వెనుక ఉన్న అసలు అర్థమేంటో చూద్దామా? మొదటి పంక్తి ఆరోగ్యమే మహాలాభం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. కానీ ఇక్కడ మహాలాభం అనడంలో ఏవైనా లోతైన అర్థముందా? ఖచ్చితంగా ఉంది. పాలీ గ్రంథాలలో దీన్ని ఆరోగ్యపరమ లాభ అంటారు. అంటే అన్ని లాభాలలోకి ఆరోగ్యం ఉత్తమమైనది అని? సరిగ్గా. ఇక్కడ మనం 2 స్థాయిలలో ఆలోచించాలి. మొదటిది భౌతిక స్థాయి. ధర్మ మార్గంలో సాధన చేయడానికి, మనస్సును మన అధీనంలోకి తెచ్చుకోవడానికి ఈ శరీరం ఒక సాధనం. ఆ సాధనం నిరంతరం నొప్పితో, అనారోగ్యంతో బాధపడుతుంటే మనస్సును ఒకచోట నిలపడం, ధ్యానం చేయడం దాదాపు అసాధ్యం. నిజమే. తీవ్రమైన పంటినొప్పి ఉన్నప్పుడు మనం లోతైన తాత్విక విషయాల గురించి ఆలోచించలేం కదా? అస్సలు ఆలోచించలేం. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరోగ్యకరమైన శరీరం ఒక దృఢమైన పునాది అన్నమాట. అంటే ఇది మొదటి మెట్టు మాత్రమే, అంతేగాని ఇదే గమ్యం కాదు. సరిగ్గా చెప్పారు. ఇక రెండవ స్థాయి మానసికారోగ్యం. ఇప్పుడు మనం చెప్పాలంటే ఒత్తిడి, ఆందోళన, నిరంతర అశాంతి ఇవి కూడా ఒక రకమైన అనారోగ్యాలే. ఈ మానసిక రుగ్మతలు మన శక్తిని హరించివేస్తాయి. కాబట్టి భౌతికంగా, మానసికంగా ఒక సమతుల్యమైన ఆరోగ్యస్థితిని కలిగి ఉండటమే మనం ఈ ప్రపంచంలో సాధించగల మొట్టమొదటి అతి ముఖ్యమైన లాభం. ఓకే, ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. భౌతిక, మానసిక ఆరోగ్యం మన ప్రయాణానికి అవసరమైన ఒక వాహనం లాంటిది. కానీ అన్ని లాభాల కన్నా గొప్పది అంటున్నారు అంటే ఈ ఆరోగ్యాన్ని ఉపయోగించి మనం సాధించాల్సిన అంతకన్నా పెద్ద లక్ష్యం ఏదో ఉంది. అదే రెండో పంక్తిలో ఉందా? నిబ్బాణమే పరమసుఖం. అవును, ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. మనం సాధారణంగా సుఖమని దేన్నంటాం? ఇంద్రియాల ద్వారా లభించే ఆనందాలను, రుచికరమైన భోజనం, ఇష్టమైన సంగీతం, అందమైన దృశ్యాలు, ఇలాంటివి. అవును, ఇవన్నీ సుఖాలే కాదన్లేం. కాని సమస్య ఏమిటంటే ఇవన్నీ తాత్కాలికమైనవి, బయట పరిస్థితులపై ఆధారపడినవి, సముద్రపు అలల్లా వచ్చి తీరాన్ని తాకి మాయమైపోతాయి. అంతేకాదు, ఒక కోరిక తీరగానే అది సంతృప్తినివ్వడానికి బదులుగా మరో కొత్త, ఇంకా పెద్ద కోరికకు జన్మనిస్తుంది. ఇది ఒక అంతంలేని దాహం లాంటిది. కానీ ఇది వినడానికి కొంచెం నిరాశగా అనిపించదా? అంటే కోరికలే లేకపోతే జీవితంలో ఆనందించడానికి ఇంకేముంటుంది? చాలామందికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించడంలోనే కదా సుఖం ఉంటుంది. ఇది చాలా సహజమైన సందేహం. బుద్ధుని బోధన కోరికలను అణచివేయమని చెప్పదు, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోమని చెబుతుంది. నిబ్బాణమనేది సుఖదుఖాలకు అతీతమైన ఒక ప్రశాంత స్థితి. అలలతో నిండిన సముద్ర ఉపరితలంలా కాకుండా దాని అడుగున ఉండే నిశ్చలమైన, గంభీరమైన ప్రశాంతత లాంటిది. బయట ఎంత తుఫానున్నా ఆ లోతైన ప్రశాంతత చెక్కుచెదరదు. ఎందుకంటే అది బయటి వస్తువులపై, వ్యక్తులపై లేదా విజయాలపై ఆధారపడి లేదు. అది మనసు యొక్క సహజ స్థితి. అందుకే దానిని పరమసుఖమన్నారు. అత్యున్నతమైన, షరతులు లేని, శాశ్వతమైన ఆనందం. అది నీరసమైన స్థితి కాదు, సంపూర్ణమైన శాంతి. ఓకే, అలల వంటి తాత్కాలిక సుఖాలకు, సముద్రపు లోతు వంటి శాశ్వత శాంతికి మధ్య తేడా స్పష్టంగా ఉంది. అలాంటి గమ్యం చాలా ఆకర్షణీయంగా ఉంది. కాని అక్కడికి ఎలా వెళ్ళాలి? దానికొక దారి, ఒక పటం కావాలి కదా. బహుశా అదే మూడవ పంక్తి, అష్టాంగ మార్గమే ఉత్తమమైనది. సరిగ్గా పట్టుకున్నారు. బుద్ధుడు కేవలం గమ్యాన్ని చూపించి వదిలిపెట్టలేదు.
ఆ గమ్యాన్ని చేరడానికి ఒక ఆచరణాత్మకమైన స్పష్టమైన మార్గాన్ని కూడా చూపించారు. అదే ఈ అష్టాంగ మార్గం. ఇది కేవలం కొన్ని నైతిక సూత్రాల జాబితా కాదు. ఇది మనసును శుద్ధి చేసుకుని జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక సమగ్రమైన శిక్షణా విధానం. విశేషమేమిటంటే బుద్ధుడు దీన్ని మధ్యమ మార్గమని పిలిచారు. మధ్యమ మార్గం అంటే? తన జ్ఞానోదయానికి ముందు సిద్ధార్థుడు 2 తీవ్రమైన మార్గాలను అనుసరించి చూశారు. ఒకటి, రాజభవనంలో అనుభవించిన విపరీతమైన భోగలాలసత్వం, ఇంద్రియ సుఖాలలో మునిగి తేలడం. అది మనసును మరింత చంచలంగా చేస్తుందని గ్రహించారు. అవును. ఇక రెండవది, శరీరాన్ని కఠినంగా శిక్షించుకునే తపస్సులు, స్వీయ నిరాకరణ. ఇది శరీరాన్ని బలహీనపరిచి మనసును కూడా నీరసపరిచిందని తెలుసుకున్నారు. ఈ 2 మార్గాలు నిబ్బాళానికి దారి తీయవని గ్రహించి వాటిని విడిచిపెట్టి ఈ మధ్యమ మార్గాన్ని కనుగొన్నారు. ఇందులో సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం నుండి సమ్యక్ సమాధి వరకు 8 అంగాలు ఉంటాయి. ఇది మన జీవితంలోని అన్ని అంశాలను పరివర్తన చెందించే ఒక సమతుల్య మార్గం. ఇక చివరిగా ఈ మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అమరత్వానికి సురక్షితంగా నడిపించేది. ఇక్కడ అమరత్వమంటే చాలామంది అనుకునేట్టుగా భౌతికమైన శాశ్వత జీవితమా? ఇది అత్యంత కీలకమైన విషయం, తరచుగా అపార్థం చేసుకోబడేది కూడా. పాలీ భాషలో అమత అంటే మరణం లేనిది. కాని దీని అర్థం ఈ భౌతిక శరీరం ఎప్పటికీ జీవించి ఉండటం కాదు. ధర్మం ప్రకారం పుట్టిన ప్రతిదానికి మరణం తథ్యం. ఇక్కడ అమరత్వమనేది పునర్జన్మ చక్రం, అంటే సంసారం నుండి విముక్తిని సూచిస్తుంది. అజ్ఞానం, కోరిక, ద్వేషం అనే 3 మానసిక విషాల వలనే మనమీ జననమరణ చక్రంలో చిక్కుకొనియున్నాం. ఎప్పుడైతే అష్టాంగ మార్గాన్ని అనుసరించి ఈ మూల కారణాలను సమూలంగా నాశనం చేస్తామో అప్పుడు పునర్జన్మకు కారణమయ్యే కర్మశక్తి నశిస్తుంది. అంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేని స్థితి. కరెక్ట్. మళ్ళీ మరణించడానికి పుట్టని స్థితి. ఆ స్థితినే అమత లేదా మరణం లేని స్థితి అన్నారు. అందుకే అష్టాంగ మార్గం అమరత్వానికి నడిపించే సురక్షితమైన, ఖచ్చితమైన మార్గం. అద్భుతం. ఈ 4 పంక్తులు ఒకదానితో ఒకటి ఎంత చక్కగా ముడిపడి ఉన్నాయో ఇప్పుడు స్పష్టమైంది. ఆరోగ్యమనే పునాది మీద అష్టాంగ మార్గమనే సాధన ద్వారా నిబ్బాణమనే పరమ సుఖాన్ని, తద్వారా అమరత్వాన్ని సాధించడం. ఇదొక సంపూర్ణ ప్రణాళికలా ఉంది. అయితే ఈ బోధన వెనుకున్న కథ ఏమిటి? బుద్ధుడు ఇంత లోతైన విషయాన్ని ఎవరితో ఎందుకు చెప్పాల్సొచ్చింది? ఈ బోధన యొక్క శక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని సందర్భాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. బుద్ధుడు ఈ మాటలను మాగంధియా అనే ఒక పరివ్రాజకుడికి చెప్పారు. మాగంధియా ఇంద్రియ సుఖాలే జీవితంలో అత్యున్నతమైనవని, వాటిని మించిన ఆనందం లేదని బలంగా నమ్మే వ్యక్తి. ఓ, అయితే ఈ చర్చ చాలా ఆసక్తికరంగా జరిగుంటుంది. అవును. కథ ప్రకారం మాగంధియకు చాలా అందమైన కూతురుండేది. అతను బుద్ధుడిని చూసి ఈయన నా కూతురుకి తగిన వరుడని భావించి ఆమెను భార్యగా స్వీకరించమని కోరాడు. దానికి బుద్ధుని స్పందనేంటి? బుద్ధుడు చాలా సున్నితంగా తిరస్కరించారు. తను కోరికలను, అనుబంధాలను దాటినవాడినని చెప్పారు. దీనికి మాగంధియకు చాలా కోపమొచ్చింది. నా అందమైన కూతురినే తిరస్కరించావు. అసలు నీ దృష్టిలో సుఖమంటే ఏమిటి? ఇంద్రియ సుఖాలను మించినది ఏముంది అని ప్రశ్నించాడు. ఆ సంభాషణలోనే బుద్ధుడు ఈ పద్యం చెప్పి తన వాదనను స్పష్టం చేయడానికి ఒక చాలా శక్తివంతమైన ఉపమానాన్ని ఉపయోగిస్తారు. ఆ ఉపమానం ఏమిటో వినాలని చాలా ఆసక్తిగా ఉంది. బుద్ధుడు ఒక కుష్ఠురోగి ఉపమానాన్ని చెబుతారు. ఒక కుష్ఠురోగి ఉన్నాడని ఊహించుకోండి. అతని శరీరమంతా పుండ్లతో, వ్రణాలతో నిండి ఉంది. అంటే పురుగులు అతని శరీరాన్ని తొలిచేస్తున్నాయి. ఆ దురద, ఆ నొప్పి అసలు భరించలేకపోతుంది. అమ్మో, ఇది వినడానికే భయంకరంగా ఉంది. అవును. బుద్ధుడు కావాలనే అంత తీవ్రమైన చిత్రాన్ని గీశారు. ఆ కుష్ఠురోగి ఆ బాధను తట్టుకోలేక నిప్పు కణికలు ఉన్న బుంత దగ్గరకు వెళ్లి తన పుండ్లను ఆ నిప్పుల మీద కాల్చుకుంటాడు. తన పుండ్లనే కాల్చుకుంటాడా? ఎందుకు? ఎందుకంటే ఆ కాల్చుకోవడం వల్ల కలిగే మంట అసలు దురద కన్నా భిన్నంగా, తీవ్రంగా ఉండి అతనికొక రకమైన తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఆ భయంకరమైన బాధనే అతను సుఖం అని భ్రమిస్తాడు. అంటే మనం ఆనందం కోసం చేసే పనులు ఆ కుష్ఠురోగి తనను తాను కాల్చుకోవడం లాంటివని బుద్ధిని ఉద్దేశమా? ఇది చాలా దిగ్భ్రాంతికరమైన పోలిక. ఖచ్చితంగా. ఇది మనల్ని మనం నిజాయితీగా చూసుకునేలా చేస్తుంది. బుద్ధుడు ఈ ఉపమానాన్ని ఉపయోగించి
సాధారణ మానవులం మనం ఇంద్రియ సుఖాలకు ఎలా అతుక్కుపోతామో వివరిస్తారు. ఈ సుత్తంలో వీటినే పంచకామ గుణాలు అని పిలుస్తారు. అంటే కంటికి నచ్చే రూపాలు, చెవికి ఇంపైన శబ్దాలు, ముక్కుకు నచ్చే వాసనలు, నాలుకకు రుచించే పదార్థాలు, శరీరానికి సుఖాన్నిచ్చే స్పర్శలు. ఈ 5 రకాల సుఖాలు ఆ నిప్పుగొంతలాంటివినాయన ఉద్దేశం. సరిగ్గా. అవి తాత్కాలికంగా మనలోని కోరిక అనే దురదను చల్లారుస్తాయి, కాని దీర్ఘకాలంలో అవి మనల్ని మరింతగా ఆ బంధనంలోకి లాగుతాయి. అయితే దీని నుండి బయటపడే మార్గమేమిటి? బుద్ధుని వాదన ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, అంటే ఎవరికైతే ఆ పుష్టురోగం లేదో, అతను ఆ నిప్పుగుంత దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడతాడు. అతనికి ఆ నిప్పు అసహ్యంగా, కేవలం బాధగా మాత్రమే అనిపిస్తుంది. అందులో సుఖం కనిపించదు. అస్సలు కనిపించదు. అలాగే ఎవరైతే నిబ్బాణం అనే అసలైన ఆరోగ్యాన్ని రుచి చూశారో వారికి ఈ ప్రాపంచిక సుఖాలు, ఈ పంచకామగుణాలు ఆ నిప్పుగుంతలాగే ఆకర్షణీయం కానివిగా, ప్రమాదకరమైనవిగా కనిపిస్తాయి. వారికి అందులో సుఖం కనిపించదు, కేవలం దుఃఖానికి కారణం మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు పూర్తి చిత్రం అర్థమవుతోంది. ఆ పద్యం ఒక మందుచీటి లాంటిదైతే, ఈ కుష్ఠురోగి కథ మన రోగ నిర్ధారణ అన్నమాట. మొత్తంగా చూస్తే మనం సుఖం, ఆరోగ్యమని భావించే విషయాలను పూర్తిగా పునఃపరిశీలించుకోమని బోధన చెబుతోంది. అవును. ఇది శ్రేయస్సు యొక్క ఒక సోపానక్రమాన్ని చూపిస్తుంది. మొదటి మెట్టు భౌతిక ఆరోగ్యం, ఆ కుష్ఠురోగిలా కాకుండా ఉండటం. అది పునాది. అవును, అది పునాది. కానీ అక్కడితో ఆగిపోతే మనం కేవలం నిప్పుగుంతకు దూరంగా ఉన్నట్లే, కాని దాని ఆకర్షణ ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అష్టాంగ మార్గమనే మందును వాడి కోరిక అనే వ్యాధిని నయం చేసుకుంటామో అప్పుడు మనం నిబ్బాణం అనే సంపూర్ణ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందుతాం. అప్పుడు ఆ నిప్పుగుంత మనకొక సమస్యే కాదు. ఈ క్రమాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భౌతిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండానే అది అంతిమ లక్ష్యం కాదని గ్రహించి దానిని ఒక సాధనంగా వాడుకుంటూ ఆధ్యాత్మిక ఆరోగ్యం వైపు ప్రయాణించడం. సరిగ్గా అదే. మరియు అమత అనే భావన యొక్క శక్తిని మనం మళ్లీ గుర్తు చేసుకోవాలి. ఇది కేవలం బాధను అంతం చేయడం మాత్రమే కాదు, బాధకు, పునర్జన్మకు కారణమయ్యే మూల పరిస్థితులను సమూలంగా నాశనం చేయడం. ఆ కుష్ఠురోగి తన పుండ్లను కాల్చుకోవటం తాత్కాలిక ఉపశమనం, వ్యాధిని నయం చేసుకోవడం శాశ్వత పరిష్కారం. అదేవిధంగా ఇంద్రియ సుఖాలు తాత్కాలిక ఉపశమనాలు, నిబ్బాణం శాశ్వత పరిష్కారం. అదే నిజమైన స్వేచ్ఛ, నిజమైన శాంతి. ఖచ్చితంగా. లాభమైన ఆరోగ్యానికి, అంతిమ ఆనందమైన నిబ్బాణానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, వాటి మధ్య ఉన్న ప్రయాణాన్ని అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా తాత్కాలిక సుఖాల పట్ల మనకున్న అనుబంధాన్ని వివరించడానికి బుద్ధుడు ఉపయోగించిన ఆ కుష్ఠురోగి ఉపమానం ఎంత శక్తివంతమైనదో, ఎంత ఆలోచింపజేసేదిగా ఉందో చూశాము. ఇది మనల్ని మనం చాలా నిజాయితీగా ప్రశ్నించుకునేలా చేస్తోంది. ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. ఈరోజు మనం చర్చించుకున్న కుష్ఠురోగి ఉపమానాన్ని, ఆ నిప్పుగుంతను దృష్టిలో ఉంచుకొని, మన జీవితంలో మనం సుఖమని పొరబడే, కాని నిజానికి తాత్కాలికంగా మనలోని ఏదో ఒక అసంతృప్తి అనే దురదను తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడే అటువంటి నిప్పులు ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించండి. అవి మనల్ని నిజంగా నయం చేస్తున్నాయా, లేక కేవలం మనల్ని కాల్చేస్తున్నాయా?